యేసుక్రీస్తు వారి యొక్క శుభనామంలో మీ అందరికీ కూడా వందనాలు, శుభాలు. మరి దేవుని మహాకృప చేత మరొక ఆదివారంలోకి మనం ప్రవేశించాం. గత వారం అంతా దేవుడు అనేక కార్యకలాపాల్లో దేవుడు తోడై ఉన్నారు. ఈవేళ ఒక వాక్యాన్ని మీ ముందుంచాలని ఆశపడుతూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో అపొస్తలుల కార్యములు 4వ అధ్యాయం 7వ వచనం చూడండి ఒకసారి. వారు పేతురును యోహానును మధ్యన నిలవబెట్టి, మీరు ఏ బలము చేత ఏ నామమును బట్టి దీన్ని చేసిరని అడుగుగా, ఏ బలం? ఈ మాట పట్టుకోండి అందరూ కూడా. ఏంటి చెప్పండి? మీకు ఈ కుంటివాడిని ఇక్కడ జరిగిన సంఘటన ఏంటంటే, పేతురు యోహాను అనే పాస్టర్ గారు చర్చిలోకి వెళ్తున్నారు. మధ్యాహ్నం 3 గంటలకండి. ఆలయం పేరు శృంగారం అనే దేవాలయం. శృంగారం అంటే మన వాళ్ళు తప్పుడు అర్థాలు తీసుకున్నారు. అది కాదు. శృంగారంగా కట్టబడిందంటే అర్థం ఏంటంటే చాలా అందంగా కట్టబడిందని, చాలా చక్కగా కన్నులకు ఇంపుగా కట్టబడిన మందిరం. ఆ మందిరంలోనికి పేతురు యోహాను గారు మధ్యాహ్నం 3 గంటలకు వెళుతున్నారు. వెళుతున్నప్పుడు అక్కడ పుట్టిన కాడి నుంచి కుంటివాడు అక్కడ కూర్చుని అడుక్కుంటున్నాడు. అయ్యా, మాకు ఏదన్నా పెట్టండి అయ్యా, నడవలేనునయ్యా, దేగుతున్నానయ్యా, పాకుతున్నానయ్యా అంటున్నాడు. వాళ్ళు అన్నారు, మా దగ్గర వెండి బంగారాలు లేవు, కానీ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో లేచి నడువు అన్నారు. పక్కన దిగ్గులు లేచి నడిచి గంతులు వేసి ఊరంతా తిరిగేశాడు. తిరిగేస్తే ఊళ్ళో పెద్దలు అందరూ యేసు ప్రభు నమ్ముకుంటున్నారు. అప్పుడు ఈ చర్చిలో ఉన్నటువంటి మత పెద్దలు, మరి ఏంటి అంత జనం పేతురు యోహానానికి వెళ్ళిపోతున్నారు, మనం పెద్ద పాస్టర్గా మన వెనకాల ఉండట్లేదు, యేసు ప్రభుని సిలువేశం అక్కడితో అయిపోయిందంటే ఏళ్ళు వచ్చి ఇంకా తలకాయ పోటీ కింద తయారయ్యారని నిలబెట్టారట. ఊళ్ళో ఉన్నటువంటి ప్రధాన యాజకులు, శాస్త్రులు, అలెగ్జాంద్రియులు అందరూ, బంధువులు అందరూ కూడుకుని, మనకి ఇన్కమ్ తగ్గిపోతుంది, ప్రజలందరూ ఆ పాస్టర్ గారుల వెనకాల, కొత్తగా వచ్చిన అపొస్తలుల వెనకాల వెళ్ళిపోతున్నారు. వాళ్ళు అద్భుతాలు, స్వస్థతలు, ఆశ్చర్యకార్యాలు, కుంటోళ్ళు నడిపిస్తున్నారు, గుడ్డోళ్ళు చూసేలా చేస్తున్నారు. ఇంత కార్యాలు చేయడానికి ఈ చర్చిలో ఉన్న పెద్దలు నిలబెట్టి అడిగారు, అయ్యా నువ్వు ఇన్ని అద్భుతాలు చేస్తున్నావు, ఇంత గొప్ప కార్యాలు చేస్తున్నావు, మీ ఇద్దరు నిలబడండి, అసలు ఏ బలం మీకు? ఎక్కడిది ఈ బలము? ఎక్కడి నుంచి వచ్చింది ఈ బలం మీకు? ప్రియులారా, ఈ బలం ఎక్కడిది అని అడుగుతున్నారు. కొన్నిసార్లు దేవుడు మనల్ని బలపరిచినప్పుడు అద్భుతమైన కార్యాలు మనం జరిగిస్తుంటాం. ఇంత గొప్పగా మీరు నడుచుకోవడం కలగ మీ బలం ఎక్కడదండి? మనల్ని అడుగుతారు చాలామంది, మీ బలం ఎక్కడది? ఏంటి మీ బలం ఏంటి? ఏమా మీ బలం ఏంటి చెప్పండి? ఈవేళ మీ బలం ఎక్కడది అంటున్నాను. ఇంత బాగా మీరు ఇల్లు కట్టుకోవడం మీ బలం ఎక్కడదే? ఇంత బాగా నువ్వు నిలబడి మాట్లాడడానికి బలం ఎక్కడదే? ఇంత బాగా చదువుతున్న నీకు బలం ఎక్కడదే? ఇంత ఉద్యోగం కొట్టావు నీకు బలం ఎక్కడదే? నువ్వు అనేకులు జయించుకొస్తున్నా నీకు బలం ఎక్కడదే అని అడుగుతుంటారు మనల్ని. మీ బలం ఎక్కడదే? ఎక్కడ నీ బలం ఎక్కడుందో చెప్పు. ఎందులో ఉంది నీ బలం? ఎక్కడి నుంచి వస్తుంది బలం మీకు? ప్రియులారా, కొంతమంది బలహీనులైపోతూ ఉంటారు, బలం లేని వాళ్ళు లాగుకుంటూ ఉంటారు. బలహీనమైపోయి ఇంక నీరసమైపోయి ఇంకేం చేయలేనండి, ఇంకెదరికి వెళ్ళలేనండి, ఈ సంసారం ఏడ్చలేనండి, ఈ ఉద్యోగం చేయలేనండి, ఈ చదవలేనండి, ఈ వ్యాపారం చేయలేనండి, ఇంక నేను బలహీనమైపోయాను అనుకున్నావేమో. ఎక్కడి నుంచి మనకు బలవంతులు ఎలాగవుతాం? దేవుడు అంటున్నాడు, బలహీనులు కాక బలవంతులై ఉండండి, బలం కలిగి ఉండండి. బలం కావాలి మనకి. బలం ఉంటే ఏ పనైనా చేయగలం. మనకి మంచి బలం ఉంటే ఎలాంటి వాళ్ళైనా ఎదిరించగలం. బలం సంపాదించాలి. బలం సంపాదించాలంటే ఏం చేయాలండి? జిమ్కి వెళ్ళాలి అంటారా? కొంతమందికి వారు బలం ఏంటి చెప్పండి? జిమ్కి వెళ్తాడండి. పొద్దుటే జిమ్కి వెళ్ళి కండలు తీరేలాగా బలం. ఆ బలం అంటారా? కొంతమందికి వాకింగ్ బలం. ఏంటండి సార్ ఇంత బలం ఎక్కడొచ్చింది మీకు? బైబిల్లో ఈవేళ బలం ఎలాగ వచ్చిందో చెప్తాను మీకు, వినండి. ఒక ఆయన గట మీరు పరిశుద్ధ గ్రంథంలో చూస్తారు. యెహోషువ గ్రంథము 14వ అధ్యాయం 11వ వచనం.
యెహోషువ గ్రంథము 14వ అధ్యాయం 11వ వచనం. మోషే నన్ను పంపినప్పుడు నాకెంత బలము, నేటి వరకు నాకంత బలం. యుద్ధం చేయడానికి కానీ వచ్చుచు పోచులకు కానీ నాకెప్పటి అట్లు బలమున్నది. ఏమంటే ఈయన పేరేం పేరంటే కాలేబ్. ఈయనకి ఎంత వయసు? 10వ వచనం చదవండి. 10వ వచనం చదివితే ఆయన వయసు తెలుస్తుంది మీకు. యెహోవా చెప్పినట్లు యెహోవా మోషేకు ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి ఇశ్రాయేలీయులు అరణ్యంలో నడిచిన ఈ 45 ఏండ్లు ఆయన నన్ను సజీవునిగా కాపాడి ఉన్నాడు. ఇదిగో నేను ఇప్పుడు 85 ఏండ్ల వాడిని. ఎన్ని సంవత్సరాలు అటండి? ఎన్ని సంవత్సరాలు కాలేబుకి? 85 అట, 85. మోషే నన్ను పంపినప్పుడు నాకెంత బలము, 20లో 20స్లో నాకు ఏ బలం ఉందో, 30స్లో ఏ బలం ఉందో, యవనస్తులైన వారు మీరు బలవంతులు. యవనస్తులకు ఉన్నంత బలం మనకు ఉంటుందండి అని మీరు అంటారు. యవనస్తుల్లాగే పరిగెడతాను, యవనస్తుల్లాగే ఉంగుంటాను, యవనస్తుల్లాగే కోత కోస్తాను, యవనస్తుల్లాగే నుచ్చినెక్కుతాను, యవనస్తుల్లాగే మెట్లు ఎక్కుతాను, యవనస్తుల్లాగే చెట్లు ఎక్కుతాను అనేవాళ్ళు ఉన్నారా? 85 సంవత్సరాల్లో మాట్లాడుతున్నాడు కాలేబు. 85 సంవత్సరాల వయసులో కాలేబు అంటున్నాడు, 40వ సంవత్సరంలో నన్ను మోషే కానాను దేశం చూసి రమ్మని చెప్పాడు. అప్పుడు ఎలాగ యుద్ధం చేయడానికి నేను ఆరితేరున్నాను, అప్పుడు ఎలాగ నేను బలవంతుడిగా ఉన్నాను, కుర్రోడిని. ఆ 40 సంవత్సరాల వయసులో నన్ను చూసి మోషే గారు సెలెక్ట్ చేసి, నువ్వు కానాను దేశం వెళ్ళి చూడు. ఆ ఇతర దేశంలోకి వెళ్ళాలంటే దమ్ము ఉండాలి, ధైర్యం ఉండాలి, బలం ఉండాలి, కత్తి కరాట పట్టుకునేటువంటి ఆ శక్తి ఉండాలా. ఆ శక్తితో నేను వెళ్ళాను. అందరిని చూసొచ్చా, ద్రాక్ష గెలలు పట్టుకొచ్చా. ఇదిగో అప్పటి నుంచి ఇప్పటి వరకు 40వ సంవత్సరాన్ని పంపాడు. 40 ఏళ్ళు అరణ్యంలో నడిచారు, అందరూ తెచ్చారు. ఈయనతో ఉన్న వాళ్ళు అందరూ ఏమైపోయారండి? ఈయనతో మోషే గారుతో బయలుదేరిన వాళ్ళందరూ మోషే గారితో సహా, అహరోన్ గారితో సహా ఇశ్రాయేలు అందరూ చచ్చిపోయారు. కానీ నేను ఇంకా చావలా. అందరూ వెళ్ళిపోయారు, అందరూ ఈ లోకాన్ని విడిచిపెట్టేశారు. అప్పుడు నేను బలవంతుడిగా ఉన్నాను. ఎందుకు నాకు ఇంత బలం వచ్చిందో తెలుసా? ఎందుకు నాకు ఇంత బలం? ప్రియులారా, ఎందుకు వీళ్ళకి ఎంత బలవంతులుగా ఉన్నారు? ఎందుకు పేతురు యోహాను అంత బలమైన కార్యాలు చేయగలిగారు? పెద్దల మధ్య నిలబడి కూడా ధైర్యంగా మాట్లాడే దమ్ము, ఆ ధైర్యం ఎక్కడ వీళ్ళకి అనేది మీకు బలం ఎలా వస్తుందో ఒక 7 మాటలు చెప్తాను, వినండి. కుర్రోడిగా ఉన్నప్పుడు ఎంత బలమో, ముసలోడు అయినప్పుడు కూడా అంతే బలం అన్నవాళ్ళు ఎవరైనా ఉంటే దేవునికి స్తోత్రం చెప్పండి. మీరు అందరూ కుర్చీలు ఎక్కేసారంటే మీకు ఏం తగ్గిపోయింది? నడుములో బలం తగ్గిపోయింది. మీకు కాసేపు కూర్చున్నట్టుగా నడుము కీస్మంట. కోత మిషన్లు ఎందుకు వచ్చేయండి? కోత కోయమంటే మీరు కోస్తారా? ఇప్పుడు 10 సార్లు ఒంగులు ఎగుతారు. గంటలో కోయవలసిన కోత సాయంత్రం వరకు కోస్తారు. అందుకని వాళ్ళు గంటలో కోయించేసుకుంటున్నారు. బలం లేదు ఇప్పుడు జనాల దగ్గర. ఏం లేదండి, బలం లేదు. ఎందుకని? బాబు బలం ఎందుకు లేదంటే ఈ మందు తిండండి. ఏం తిండి? ఎక్కడదయ్యా మీ బలం? సచిన్ టెండూల్కర్ అన్నాడు, సీక్రెట్ ఈజ్ మై ఎనర్జీ, బూస్ట్ ఈజ్ ద సీక్రెట్ మై ఎనర్జీ అన్నాడు. బూస్ట్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. సచిన్ టెండూల్కర్ గారికి బూస్ట్ అంట. ఏమండి, ఈ కాలేబు గారికి బలం ఎక్కడొచ్చింది? పూర్వకాలం తిండి తిన్నాడేమోండి, మన్నా తిని బలవంతుడు అయిపోయాడండి. ఏం తిన్నాడండి? ఆ మన్నా తిన్నాడు కాబట్టి కొంచెం బలంగా ఉన్నాడండి. ఆ జొన్న కూడి తిన్నాడండి, సోళ్ళు తిన్నాడండి. చూడలేనా రాగులే రోడ్లో దంచిన తిన్నారండి, మందు కొట్టిన వంకాయలు తిన్నాడండి అంటారా? దానివల్ల మీ బలమా? ఏమంటే దేనివల్ల వస్తుంది మీ బలం? మీరు తినే ఫుడ్ పొద్దుటే ఏదో కొన్ని డ్రై ఫ్రూట్స్ తింటూ ఉంటానండి, అందుకనే నాకు ఈ బలం. కొంతమంది బలి చెప్తాను, డ్రై ఫ్రూట్స్ అండి, రాత్రిలో అన్నం తినండి నేను. ఏమయ్యో నీ బలం ఈ డ్రై ఫ్రూట్లోంచి రావట్లా.
ఇదిగో కాలేబు బలం, మరి కాలేబుతో పాటు అందరూ ఈ జొన్ననం తిన్నవాళ్లే కదా, కాలేబుతో పాటు అందరూ మన్నా తిన్నారు కదా, కాలేబుతో వాళ్ళు అందరూ మంచినీళ్ళు తాగారు కదా, డ్రింకులు గింకులు ఏం తాగలేదు కదా. వీళ్ళు ఏమి తాగకపోయినా ఈయనకి బలం ఎక్కడొచ్చింది? ఎందుకు ఈ బలం అని అంటే ప్రియులారా, మనకి బలము ఎక్కడి నుంచి వస్తుంది? ఇదిగో అతను ఏమంటాడు తెలుసా? మీరు చూడండి 10వ వచనంలో, ఇదిగో నన్ను దేవుడు, 10వ వచనం చదవండి, యెహోవా చెప్పినట్లు, యెహోవా మోషేకు సెలవు ఇచ్చినట్టు ఇశ్రాయేలు అరణ్యంలో నడిచిన ఈ 45 ఏండ్లు ఆయన నన్ను సజీవుగా కాపాడి ఉన్నాడు. ఇదిగో నేను ఇప్పుడైతే ఎంత వయసు నాకు? 85 ఏండ్లు. వాడిని మోషే నన్ను పంపినప్పుడు నాకెంత బలము! ఏమా నాడు నేడు, నాడు ఎలాగుందో నేడు అంతే. నాడు నేడు ఎలా మారేదంగా నేను మారలా. దేవునికి స్తోత్రం చెప్పండి అర్థమైన వాళ్ళు. నాటికి ఆ పుట్టినప్పుడు ఎంత బలము, చర్చకు వచ్చినప్పుడు ఎంత బలము, బాప్తిసం పొందినప్పుడు ఎంత బలము, ఆత్మ పొందినప్పుడు ఎంత బలము, ఇప్పుడు కూడా అదే బలములో ఉన్నాను నేను. ఇప్పుడు ఏమంటాడు తెలుసా? నేటికి అదే బలం. చూడండి ఆయన ఏమంటాడు తెలుసా? యుద్ధము చేయుటకు వచ్చుచు పోచునుటకు కానీ నాకెప్పటి ఎట్లా బలం ఉన్నది. యుద్ధం చేయడానికి కానీ, పైకి ఎక్కడానికి కానీ, పైకి కిందకి దిగడానికి కానీ నాకు బలం ఉందిరా. నాకు కుర్రోళ్ళతో చెప్తున్నాడు ఈ మాట. అందరూ వెళ్ళిపోయారు, ఈయన తరం వాళ్ళు అందరూ చచ్చిపోయారు. ఐగుప్తు దేశాన్ని నుంచి 6 లక్షల మంది బయలుదేరారండి. 6 లక్షల మంది పోయారు అరణ్యంలో. బయలుదేరిన వాళ్ళు ఇద్దరే వచ్చారు. మిగిలిన 6 లక్షలు 20 లక్షల మంది వచ్చారు. యువతలకి ఎవరాల్లో వీళ్ళు పుట్టిన పిల్లలు వచ్చారు. అసలు పోయారు, తాతలు పోయారు, పీతలు వచ్చారు అన్నట్టుగా. కనుక పిల్లలు వచ్చారు. ఇప్పుడు వాళ్ళతో చెప్తున్నాడు, ఈయనకి యెహోషువ గారు ఈయనే ఇద్దరే యువతలకు వచ్చారు. వినండి. యువతలకు వస్తే ఈయనకి పొలాలు పంచుతున్నారు, పొలాలు భూములు పంచుతుంటే ఈయనకి పల్లం భూములు ఇచ్చారు. ఎందుకు ఈ మాట అన్నాడంటే, ఈయనకి పల్లం భూములు ఇచ్చారు. పల్లం భూములు అంటే కొంచెం నీళ్లు త్వరగా ఎక్కేసి, అలా నీళ్ళు ఎక్కినంటే పంట పండేసేలాగా అనమాట. అదే మెరకలో ఇచ్చారనుకోండి, కొండ నీళ్ళు ఎట్టుకోవడం, పైకి ఎక్కడం. మెరక పొలానికి ఎంత కష్టం ఉంటుందండి? నీరు ఎట్టుకోవాలి, బొలు సేకరి తవ్వుకోవాలి, ఇవన్నీ చేయాలి. ఈ కొండ మీద ఇచ్చారనుకోండి, కొండ మీద ఇస్తే కొండలు కదా, ఇశ్రాయేల్ దేశం అంతా కొండ మీద ఇస్తే పొలాలన్నీ కొన్ని కొండలు ఇచ్చేసావు నీకు అన్నారు. అది దున్నుకుని చేతుకోలేవని ఈయనకి పొలాలు ఇస్తే ఈయన అన్నాడు యెహోషువ గారితో, ఆ పెద్దలతో అన్నాడు, ఏంటి నాకు ఈ పల్ల భూమి ఇచ్చారేటి? నేను ఏమన్నా శాతకన్నాను అనుకుంటున్నారా? నువ్వు పెద్దడు అయిపోయావు కదా, నువ్వు పెద్దవాడు, గౌరవంగా నీకు మంచి పొలాలు ఇచ్చావు. పల్లపు మడుగులు అంటే నీటి మడుగులు, వాటర్ బాగా ఎక్కేసి గోదావరి పక్కన ఇచ్చావు. నీకు చక్కగా నీరు ఎక్కేస్తే కాలువలు అన్న ఇచ్చావంటే అది ఎవడికో చేతకానుడికి బలహీనుడికి ఇవ్వండి. నేను కొండలు ఎక్కే బలం ఉంది నాకు, యుద్ధం చేసే బలం ఉంది నాకు, బస్తాలు మోసే బలం ఉంది నాకు, ఊడ్చే బలం ఉంది నీకు. ఓరి నాయన, రిటైర్మెంట్ తీసుకునే వయసులో అంటున్నాడు. రిటైర్మెంట్ తీసుకునే వయసు ఎంతండి మంది? మన భారతదేశం రిటైర్మెంట్ వయసు ఎంతండి? 60, 62? 62 ఎట్టారు. ఈయనకి రిటైర్మెంట్ వయసు దాటిపోయి ఇంకో 15 ఏళ్ళు అయిపోయాక 85లో అంటున్నాడు, ఐఎమ్ స్ట్రాంగ్. ఏమంటున్నాడు? ఐఎమ్ స్ట్రాంగ్. అమ్మా, బలము ఎక్కడిది అని బలం అంటే, నెంబర్ 1 ఆయన బలం అంటున్నాడు. నువ్వు వెళ్ళి వేగి చూసుకురమ్మన్నప్పుడు ఆయన అన్నాడు, అందరూ అన్నారు, 12 మంది వెళ్ళారండి, కానాన్ దేశం మనం కొడతామా, ఓడించగలమంటే వాళ్ళు అన్నారు, బాబోయ్ ఒక్కొక్కడు ఇంతలో అంత పొడవు ఉన్నారు అన్నాడు. ఈ కాలేబు ఒక్కడే అన్నాడు, యెహోషువ కాలేబులు అన్నారు, మనం నెగ్గుతాం, మనం ఓడిస్తాం, మనకు బలం సరిపోతే మీరు డోంట్ వర్రీ అన్నవాడు ఇతనే. సంఖ్యాకాండం 14 అధ్యాయం అంటాడు, ఎవడు వర్రీ అవ్వకండి, మనకు దేవుడు ఎలాగ ఈ బలంగా నేను చెప్పగలిగాడంటే, దానియేలు గ్రంథము 11వ అధ్యాయం 32 వచ్చిన ఫస్ట్ పాయింట్. దానియేలు గ్రంథం ఎలా బలం వస్తుంది? దానియేలు గ్రంథం బైబిల్ ఉంటే కొంచెం తెరిచి చూస్తే వాక్యం బాగా అర్థం అవుతుంది. దానియేలు గ్రంథము 11వ అధ్యాయం 32 వచ్చినమండి. దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 32 వచ్చిన, అందుకతడు వశపరుచుకొనును, అయితే తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేయుదురు. గట్టిగా చప్పుడు కూడా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఎవరు బలం కలిగి ఉంటారంటే, తమ దేవుడిని ఎరుగువారు బలము కలిగి.
బలం ఎక్కడి నుంచి వచ్చింది? కాలేబుకి. బలం ఎక్కడి నుంచి వచ్చింది? యోహాను లేకపోతే పేతురులకి. ఎక్కడిది బలం? రోగులను స్వస్థపరచడానికి కానీ, యుద్ధానికి వెళ్ళడానికి కానీ, అవతరుడి మీద ధైర్యంగా నిలబడడానికి కానీ, దేవుని పక్షంగా నిలబడడానికి కారణం ఏంటనంటే తమ దేవుణ్ణి ఎరుగువారు. నీకు బలం రావాలంటే బూస్ట్ తింటే రాదు, బాగా కైమా వేసి పెట్టయితే రాదు. బలం వస్తుందమ్మా. పిల్లకి ఆపరేషన్ చేశారు కదా, కొంచెం కైమా కొట్టేసి పెట్టండి. ఈ బలం కాదు మనకి. కక్క ముక్కలు తిని లేకపోతే ఇంకోటి ఏదో వెజిటబుల్స్ తిని వచ్చే బలం కాదు. ఆకుకూరలు తినండి, ఇంకోటి తినండి, లేకపోతే మన ఏంటి మిల్లెట్స్ తినండి. వీటి వల్ల కాదు వచ్చే బలం. దేవుని ఎరిగే వారికి బలం వస్తుందట. తమ దేవుణ్ణి ఎరిగేవారు బలము కలిగి ఏం చేస్తారండి? ఎక్కడదయ్యా నీ బలం? కాలేబు అని అడుగుతారు. ఎక్కడదయ్యా యువర్ సీక్రెట్ ఎవరు ఎనర్జీ అని అంటే కాలేబు అంటాడు, లార్డ్ ఈజ్ మై స్ట్రెంగ్త్, దట్ ఈజ్ మై స్ట్రెంగ్త్ అంటాడు. లార్డ్ ఈజ్ మై స్ట్రెంగ్త్, దేవుడే నా బలం. దావీదు గారిని అడుగు, 18వ కీర్తన మొదటి వచనంలో దావీదు అంటాడు. 18వ కీర్తన మొదటి వచనం దావీదు అంటాడు, ఎవరమ్మా నీ బలం? ఎలాగ చేయగలుగుతున్నావు నువ్వు? దేవుణ్ణి ఎరగాలి. ఎవరు యేసు ప్రభుని ఎరుగుతారో, ఎవరు దేవుని శక్తిని ఎరుగుతారో, ఎవరు దేవుని నమ్ముకుంటారో, ఎవరు దేవుని యందు భక్తి కలిగి ఉంటారో, ఎవరు తమ దేవునితో సహవాసం చేస్తారో వారు బలము కలిగిన వారుగా ఉంటారట. నువ్వు బలవంతుడిగా ఉండాలంటే దేవునిని ఎరిగిన వాడువై ఉండాలి. ఏమో 18వ కీర్తన మొదటి వచనం తీసారా? యెహోవా యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ యెహోవా యెహోవా జీవము గల దేవా, బహుగా అర్హుడా నీవే, యెహోవా బహుగా స్తుతులకు అర్హుడా నీవే. ధన్యత చూపుచు అన్యజనులలో, ధన్యత చూపుచు హల్లెలూయా స్తుతి గానము చేసేదా, హల్లెలూయా స్తుతి. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ పరిపూర్ణమైనది యెహోవా. దేవునికి స్తోత్రం. ఎక్కడ బాబు నీ బలం అంటే తమ దేవుని శక్తిని ఎరుగువారు, తమ దేవుని యొక్క గొప్పతనం ఎరిగేవారు, తమ దేవుని పూర్తిగా తెలుసుకున్నవారు, దేవుల్లో ఉన్నటువంటి మహిమెంతో, దేవుల్లో ఉన్నటువంటి శక్తి ఎంతో, దేవుని యొక్క గొప్పతనం, దేవుని యొక్క ఆ మంచితనం, దేవుని యొక్క ఆ యొక్క కృపా సత్యాలు కనుక నువ్వు తెలుసుకుంటే నువ్వు ఎప్పుడు బలవంతుడివే. నువ్వు ఎప్పుడు పిరికోడుగా ఉండలేవు. ఎప్పుడు నువ్వు అయ్య బాబోయ్ అన్నాడా? దావీదు ఏమన్నాడమ్మా? అయ్య బాబోయ్ గొలియాతు చాలా పొడుగ్గా ఉన్నాడండి, అయినా కూడా మరి ఏం చేస్తామండి, భయం వేస్తుంది కాబట్టి ట్రై చేస్తానండి అన్నాడా? లేపేస్తా, నరికేస్తా, తీసేస్తా, అది డైలాగ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఏమన్నాడు తెలుసా? బలం ఏంట్రా నీ బలం? నా దేవుడే యెహోవాయే నా బలం. కాలేబ్ ఏంటి బలం? నా దేవుడు నా శక్తయ్యా. నాకున్న బలం ఏంటి? నాకున్న బలం ఏంటి అమ్మ? మీకున్న బలం ఏంటి? మీకున్న బలం ఏంటండి? మాకున్న బలం అండి, మా ఇంటి పేర్లోండి అంత మా ఊళ్ళేనండి. నాకున్న బలం అంతా మా ఊళ్ళేనండి. అందరూ ఏదన్నా తాలిపోతారండి. అదే నీ బలం? నాకున్న బలం అండి, అందరూ ఉన్నారండి. నాకు అంత మా ఊరులేనండి. నా పుట్టూరు ఇదండి, నా తల్లిూరు ఇదండి, నా అత్తూరు ఇదేనండి. అందుకని నాకు అందరూ తెలిసిన వాళ్ళేనండి. అందుకని అదే నీ బలం. కొంతమందికి ఆ బలం. బాబు నీ బలం ఏంటయ్యా? నా వెనకాలండి ఎంపీ గారు ఉన్నారండి, అదండి నా బలం. రే నీ బలం ఏంట్రా?
నా వెనకాలండి, నా నా డబ్బే నా బలం అండి. ఏ బలం అనేది? ఏది నీ బలం ఏంటి? ఏంట్రో ఎరుగుతున్నావు, ఏంట్రో కళ్ళు నెత్తికెక్కిపోతున్నాయి, వేళ మనుషులు కనపడతలేదు నీకు ఏంటి? బండి మీద నుంచి వెళ్ళిపోతే అలాగ చూడకుండా వెళ్ళిపోతున్నావు ఏంటి? కొమ్ములు వచ్చినాయండి. మనుషుల సహాయమో ఎవరి బలమమ్మా నీకు? నా బలం. దావీదు చెప్పగలవా? కాలేబు అంటున్నాడు 14వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనంలో దావీదు బలం ఎక్కడ, కాలేబు బలం ఎక్కడో చెప్పాడు. యెహోషువ గ్రంథము 14వ అధ్యాయం 13వ వచనంలో, యెఫున్నె కుమారుడైన కాలేబు ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నిండు మనస్సుతో అనుసరించేవాడు కనుక యెహోషువ అతను దీవించి అతనికి హెబ్రోను స్వాస్థ్యముగా ఇచ్చింది. రే, నాకు ఈ చెత్త పొలాలు ఇవన్నీ ఏంటి? పళ్ళ పొలాలు మంచియే, కానీ కాదు, కొండల్ని దున్ని నేను కష్టపడతా. కొండెక్కే బలం ఉంది నాకు. ఒకసారి కొండెక్కినప్పుడు నాకు, అమ్మా మీకు తెలుసా, కొండెక్కి మధ్యలో ఆగిపోయాను నేను. అయిపోయింది నా సర్వీస్. ఇంకా చాలా ఉంది. కొండ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఇలాగ ఉంటుంది. ఎక్కేటప్పటికి ఇంకా మధ్యలో ఆగిపోయి కాళ్ళు పట్టేసి ఇంకా మళ్ళీ కిందకి వెళ్తాను లేదు డౌట్ వస్తుంది నాకు. కర్ర ఇచ్చుకున్నాను అప్పుడు, ఒక 2 బోట్ ఇచ్చుకున్నాను. మన సురేష్ ఉండి కూడా అప్పుడు ఆ కొండలో మారేడుమిల్లి, ఆ రంపచోడవరం, ఆ కొండలు ఎక్కలేక అయ్యి బాబోయ్ కళ్ళు నీళ్ళు గిర్రని తిరిగిపోయాయి. ఆ పైకెక్కి అక్కడ ఉన్నారు ఇల్లు కట్టుకుని, రే మీరు ఎలాగ ఉంటున్నారు ఇక్కడ, ఎలాగ ఎక్కినారని, ఇక్కడే అంటున్నారు. 5 కిలోమీటర్లు ఉంటుంది కొండ, ఇక్కడే అంటారు వాళ్ళు. గంట పడుతుంది ఎక్కడానికి. గంట ఏంటి, నాకు 2 గంటలు పెట్టింది అనుకోండి, ఒక పూట అక్కడ అయిపోయింది. కొంతమంది కింద ఆటోలు కూర్చున్నారు, వాళ్ళ పని బాగుంది. మళ్ళీ మెల్లిగా దిగేటప్పుడు కొంచెం ఈజీ కదా, పట్టేసి పిక్కలు ఇంకెక్కడ దిగితే. ప్రియులారా, కాలేబు అంటున్నాడు 85 సంవత్సరాలు కొండలు ఎక్కేస్తానంటున్నాడు. ఏమంటున్నాడమ్మా? 85 సంవత్సరాలు కొండలకి. ఒక ఆయన అన్నాడట 98 సంవత్సరాల వయసులో అన్నాడట, కాస్త మటన్ వేసి మెత్తన ముక్కలు వేస్తే మెత్తన ముక్కలన్నీ పక్కనడేసి, ఏంటికి అది బోన్లు ఉంటాయండి, నేను ఆయన పళ్ళినోళ్ళ ఈ దేశం ఏంటి అంటున్నాడట. ఎన్నో సంవత్సరంలోనే. జాగ్రత్త. ఎక్కడిది బలం? ఎక్కడి నుంచి అట్టుకొచ్చారండి బలం అంటే? దేవుడే నా బలం. తమ దేవుణ్ణి ఎవరైతే ఎరుగుతారో వారు బలం కలిగి దూసుకుని వెళ్ళిపోతారట. దేవునికి స్తోత్రం కలిగిన గాక. నిండు మనసుతో దేవుని తెలుసుకున్నాడు కనుక అతడు బలవంతుడు అయిపోయాడు. రెండవది, ఎవరు బలవంతులుగా ఉంటారు అని అంటే, యెషయా గ్రంథము 40వ అధ్యాయం 31వ వచనం చదవండి. యెషయా గ్రంథము ఎక్కడిది? ఎవరికి వచ్చింది? యెహోషువకి బలం ఎక్కడి నుంచి వచ్చింది? లేకపోతే కాలేబుకి కానీ, గిద్యోనికి కానీ, దావీదుకి కానీ ఎలా వచ్చినాయి బలాలు? యెషయా గ్రంథము 40వ అధ్యాయం 31వ వచనం, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరైతే దేవుని కొరకు ఎదురు చూస్తారో దే విల్ హ్యావ్ రిసీవ్ న్యూ స్ట్రెంగ్త్. నూతన బలం. ఏమంటే మామూలు బలం కాదటండి. 85 కాదు, 90 కాదు, 60 అయిపోతే ఇంకెందుకంటే ఇంకా అయిపోయిందండి. పిల్లలకి పెళ్లి చేసానండి, మనోళ్ళు ముద్దెట్టుకుంటా ఇంకా హాయిగా పెద్దోడు చిన్నోడు తెచ్చిపడేస్తారండి, పెన్షన్ వస్తుందండి. ఆ మంచం మీద కూర్చుని ఇంకా ఏదో ఆడతా పాడతా గడిపేస్తానంటావా? 40 సంవత్సరాలకే ముసలోళ్ళు అయిపోతున్నారు మనోళ్ళు. 80 రావక్కర్లేదమ్మా. ఎంతమంది 40లో మేము బలవంతులుగా ఉన్నామని చెప్పగలుగుతున్నారు? యెహోవా కొరకు ఎదురు చూచేవారట, దేవుని కొరకు ఎదురు చూచేవారు నూతన బలం పొందుకుంటారు. వారు అలసిపోరట. చదవండి, ఎలా ఉంటారు వారు? పక్షిరాజు రెక్కల వలె చాపి పైకి ఎగురుదు, వారు అలయేసిపోరు, సమస్యలుగా నడిచిపోతురు. అలిసిపోరట. అలిసిపోతాం కొంతమంది. ఇంక ఇది అలసిపోయావేమో, ఇంక నాకు బలం సరిపోవట్లేదు అయ్యారు, ఈ పనులు చేయడానికి బలం సరిపోవట్లేదు, నా శక్తి సరిపోవట్లేదు, నాకు ఇంక అయిపోయింది నా పని అంటావేమో. యెహోవా కొరకు ఎదురు చూచేవారు ఎప్పటికప్పుడు రెన్యూల్ దేర్ స్ట్రెంగ్త్. ఎప్పటికప్పుడు బ్లడ్ ప్రెస్ అయినట్లుగా ఎప్పటికప్పుడు బలం ఎక్కడి నుంచి వస్తుందంటే, మొదట దేవుణ్ణి ఎరిగే వారికి బలము, రెండవది యెహోవా కొరకు ఎదురు చూచే వారికి బలం వస్తుంది. నీ బలం ఏంటంటే ఎవరి కొరకో ఎదురు చూడటం కాదు. కష్టం వచ్చింది, బాధ వచ్చింది, శ్రమ వచ్చింది, కొన్ని నిందలు వచ్చాయి, కొన్ని అవమానాలు వచ్చాయి. ఎవరు చూడాలి నువ్వు?
యేసు వైపు చూచు వెళ్ళిపోవడమే. మనుషులు ఎన్నో అంటారు మనల్ని, నువ్వు చేయలేవు పిల్ల, నువ్వు చేయలేవు అమ్మా, నువ్వు చేయలేవయ్యా అంటారు. అన్నప్పటికి కూడా నిన్ను వెనకలాగే మాటలు వచ్చినప్పటికీ కూడా నువ్వు దేవుని వైపు చూచు ముందుకు వెళ్ళిపోవటమే. యెహోవా కొరకు ఎదురు చూడు, మనుషుల కొరకు ఎదురు చూడకో. ఎవరో ఏదో నీకు సహాయం చేస్తారని చూడకో, రాజుల వైపు చూడకో, నాయకుల వైపు చూడకో, ఎమ్మెల్యేలు ఎంపీల వైపు చూడకో, ఆఫీసర్ల వైపు చూడకో. కలెక్టర్ మాకు తెలిసినోడే, ఎండిఓ మాకు తెలిసినోడే, ఎంఆర్ఓ మీకు తెలిసినోడు కావచ్చు, వాళ్ళ వైపు చూడకో. లేకపోతే ఎవరో మా పెద్దమ్మ, పిన్నమ్మ, పెద్దనాన్న, చిన్నాన్న వైపు చూడొద్దు. బంధువులు నీకు సహాయం చేయలేకపోవచ్చు. అయ్యా నేను చదవడానికి ఫలానాయన గైడెన్స్ నీకు ఇస్తాడు అనుకోవద్దు. నువ్వు దేవుని కొరకు ఎదురు చూచినప్పుడు బలము కలిగి పరీక్ష రాయగలవు. దేవుని కొరకు ఎదురు చూచినప్పుడు బలము కలిగి యుద్ధం చేయగలవు. దేవుని కొరకు ఎదురు చూసినప్పుడు బలము కలిగి జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళవు. యెహోవా కొరకు ఎదురు చూసినప్పుడు బలము కలిగి నూతన బలం, మామూలు బలం కాదు. ఎవరైతే యెహోవా కొరకు దేవుని సన్నిధిలో ఉంటారో, దేవుని మందిరానికి వస్తారో, దేవునితో సహవాసం చేస్తారో, వాళ్ళు నూతన బలం పొందుకుంటారు. నమ్మినోళ్ళు గట్టిగా చప్పలు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. 84వ కీర్తనలో అదే రాశాడు. 84వ కీర్తనలో ఎవరు వాళ్ళు బలాభివృద్ధి నందుతారనుంది. 84 మందిరంలో నివసించేటువంటి వారట, వారు నానాటికి బలాభివృద్ధి నందుదురట. చూడండి 84వ కీర్తన 4-5 చరణాలు. నీ మందిరం ముందు నివసించేవారు నిత్యము స్తుతించేది, నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, వారు యాత్ర చేయి మార్గం వారికి. వారు 7వ వచనంలో నానాటికి బలాభివృద్ధి నందుచు. నీ మందిరాల్లో ఎవరైతే ఎదురు చూస్తారో, దేవుని మందిరానికి ఎవరైతే వస్తారో, దేవుని మీద ఎదురు చూస్తూ ఎప్పుడు దేవుడు ఏం చేస్తాడో, దేవుని చిత్తం ఏంటో, దేవుని ఉద్దేశాలు ఏంటో, దేవుడే నాకు సహాయం చేయాలి. మనుషుల వైపు చూసినంతకాలం నీకు సహాయం రాకపోవచ్చు. అదే కదా ఇందాక చదువుకున్నాం, కొండల తట్టున నా కన్నులు ఎత్తుచున్నాను. ఎక్కడ? కొండలో. కొండల తట్టును చూసే నీకు సహాయం రాదు. ఎవరి వైపు చూడాలి? భూమి ఆకాశములను సృజించిన కొండల తట్టు నీ కన్నులు ఎత్తే నీకు సహాయం రాదు. తూర్పు తిరిగి దండం పెట్టమంటే నీకు సహాయం రాదు. అదే దాని అర్థం. మన స్టైల్లో తూర్పు తిరిగి దండం పెట్టరా అంటారు. ఏంటి ఏమి లేవు, ఏం చేయనంటే తూర్పు తిరిగి దండం పెడితే రాదు. యెహోవా కొరకు ఎదురు చూస్తే నువ్వు బలపరచబడతావు. యెహోవా కొరకు ఎదురు చూస్తే నీకు సొమ్మసిల్లిపోవు, అలిసిపోవు. దేవుణ్ణి నడిపిస్తాడు. ప్రియులారా, ఆయన వైపు చూడండి, ఆయన సహాయం వేడుకోండి. కొండలతో ఆ భూమి ఆకాశములను సృజించిన యెహోవా వలనే. ఈ కష్టం ఎవరు తీరుస్తారండి? ఈ సమస్య ఎవరు తీరుస్తారండి? ఈ అప్పు ఎవరు తీరుస్తారండి? నా బిడ్డల బాధలు ఎవరు తీరుస్తారండి? ఈ వివాహం ఎలా చేస్తానండి? ఈ ఇల్లు ఎలా కడతాను? ఏమి రేపటి గురించి ఆలోచిస్తుందంటే మైండ్ బాగా బలహీనం అయిపోయి ఉంది. అయ్యో, నువ్వు ఎవరి కొరకు ఎదురు చూడాలి తెలుసా? 42వ కీర్తన 1వ వచనంలో, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా దేవా నీ కొరకు నా ప్రాణము, దేవుని కొరకు కనిపెట్టుకో. ఆయనే నీకు సహాయం, బలం వచ్చేస్తుంది.